హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వార్ 2 సినిమా రిలీజ్ అయింది కదా. సో డే 2 ఎంత వసూలు చేసిందో వార్ 2 మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక వార్ 2 డే 2 కలెక్షన్స్ గురించి చెప్పాలి అంటే 100 కోట్లకి దగ్గరలో ఉందన్నమాట. అంటే ఒక 90 టు 100 మధ్యలో కలెక్షన్స్ అయితే నడుస్తున్నాయి. సో అనుకున్నంత కలెక్షన్స్ అయితే రీచ్ అవ్వలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ గారి క్రేజ్కి ఈ కలెక్షన్స్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు. నేను ఒక 120, 200 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేశా కలెక్షన్స్లో వార్ 2కి. బట్ కొంచెం తగ్గినాయి అనే చెప్పాలి. అండ్ ఇక సినిమా గురించి చెప్పాలి అంటే సినిమా మిక్స్డ్ టాక్తో నడుస్తుంది ఇంకా. సో మరి కొన్ని చోట్ల బాగుందంటున్నారు, కొన్ని చోట్ల బాగోలేదంటున్నారు. సో మరేంటో. బట్ 2 సినిమాలు కొంచెం అటు ఇటుగానే నడుస్తున్నాయి అని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. అదే వార్ 2 అను మన కూలీ సినిమా. రెండిట్లో ఏది విజయం సాధించిందంటే కూలీ కంటే కొంచెం వార్ 2నే కొంచెం బాగా నడుస్తుంది, కొంచెం బాగుందని అయితే మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో అది కలెక్షన్స్లో కూడా వార్ 2 కంటే మళ్ళీ కూలీకి ఎక్కువ వస్తున్నాయి. కూలీకి 160 కోట్ల పైనే వచ్చాయంట కలెక్షన్స్. సో మరి అదేంటో షాకింగ్ అనిపించింది నాకు. వార్ 2కి మంచి టాక్ వస్తుంది, దానికి తక్కువ ఉన్నాయి కలెక్షన్స్. బట్ కూలీకి నెగిటివ్ టాక్ నడుస్తుంది, దానికి ఎక్కువ ఉన్నాయి. సో అదే మ్యాజిక్ అని అంటారేమో. సో అదనమాట. అండ్ ఇక సినిమా ఈరోజు సండే కాబట్టి ఇక బాగానే దంచేసిద్దనే చెప్పాలి కలెక్షన్స్లో. కోర్స్ కూలీ కూడా బాగానే కలెక్ట్ చేసిద్ది అనుకోండి. బట్ వార్ 2 మాత్రం గట్టిగా కొట్టాలి. వార్ 2కి గట్టిగా రావాలి మన ఎన్టీఆర్ గారు. ఇంకా ఎలాగంటే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక సినిమాకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ గారి క్రేజు, ఎన్టీఆర్ గారి సినిమా కలెక్షన్స్ అలాగే ఉండాలి, అలాగే నిలబడాలి అన్నట్టు. సో అలా ఉంటుంది అన్నమాట. మంచిగా కలెక్ట్ చేయాలి, మన ఎన్టీఆర్ గారి సినిమాని హిట్ కొట్టాలబ్బా. నేనైతే వార్ 2 మంచిగా నడవాలి, మంచి కలెక్షన్స్ రావాలని అయితే కోరుకుంటున్నా. కోర్స్ కూలీకి కూడా రావాలి, రజనీకాంత్ గారు అంటే కూడా ఇష్టమే. బట్ రజనీకాంత్ గారి సినిమా కంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు బాగుంటాయి. సో అదనమాట మెయిన్ పాయింట్. వార్ 2 ఇంకా రన్ అవ్వాలి, ఇంకా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. ఏదైనా మన తెలుగు హీరోస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అనే చెప్పాలి, వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్ అనమాట. అండ్ సింగిల్ టేక్లో అలా కంప్లీట్ చేసేస్తారంట. ఆ సీన్ ఏదైతే సీన్ ఉంటుందో అది సింగిల్ టేక్లో కంప్లీట్ చేస్తారంట. సో దట్స్ ద గ్రేట్ థింగ్ అనే చెప్పాలి ఎన్టీఆర్ గారి యాక్టింగ్లో మాత్రం. అసలు అందుకనే ఊరికి అన్నారు కదా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని. సో అదనమాట. అండ్ నేను కొన్ని చోట్ల విన్నా హృతిక్ రోషన్ గారిని కూడా డామినేట్ చేసే విధంగా ఉందంట ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఎన్టీఆర్ గారి డ్యాన్స్. సో గుడ్ అనమాట. సో అదనమాట. ఇక వార్ 2 ఇంకా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటే నాకు తెలిసి ఒక 350 నుంచి 400 మధ్యలో కలెక్ట్ చేయొచ్చు అని అయితే అనిపిస్తుంది. కానీ అంత కలెక్ట్ చేసినా ఈ సినిమా హిట్గా మనం పరిగణించలేము. ఎందుకంటే ఈ సినిమా 600 కోట్ల పైనే వసూలు చేయాలంట. సో అంత వసూలు చేయాలంటే చాలా ఎక్కువ మంది ఆడియన్స్ చూడాలి, చాలా మంచి టాక్ రావాలి. సో ఇదంతా ఉంది, మరి కలెక్ట్ చేసిద్దో లేదో చూద్దాము.